అన్ని విధాలు ఆదుకోవాలి. ఉన్న రూపాయలు దర్శించి రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలి. రైతులకు ఆదుకునేదాకా పోరాడతాం. రైతులకు ఆదుకునేదాకా పోరాడతాం. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో రైతులతో కలిసి ఈరోజు ఇక్కడ పత్రిక నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రీసర్వే పేరున కొన్ని పంచాయతీలు రీసర్వే చేశారు. నేటికి కూడా ఎల్పీ నెంబర్ కానీ ఖాతా నెంబర్ కానీ సరిగా లేకపోవడంతో 1B రాకపోవడంతో ఈరోజు బ్యాంకుల చుట్టూ లోన్లు రీసర్వే చేసుకోవడానికి కానీ అలాగే బ్యాంకు ఖాతాల్లోన బ్యాంకులోన రెన్యువల్ చేసుకోవడానికి కానీ అలాగే ఈరోజు కొంతమందికి నరేంద్ర మోడీ వేసిన కిసాన్ డబ్బులు కానీ ఈ రైతు భరోసా డబ్బులు కానీ రాకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో రీసర్వే చేసిన తర్వాత రీసర్వే చేసిన తర్వాత మళ్ళీ మేము కూటమిలో వచ్చిన తర్వాత అవన్నీ సరిదిద్దాము, రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. అసలు ఈ రీసర్వే చేసిన భూముల్లో ఎలా ఏమిటి అనేది ఇంతవరకు కూడా ఎటువంటి నిబంధనలు లేకపోవడం ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదే కాదు, ఈ రైతులు తమ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే భూమి అమ్మాలంటే ఈరోజు రెన్యువల్ చేసుకోవాలంటే 1B రావట్లేదు. అలాగే సబ్ రిజిస్ట్రార్స్కి వెళ్తే అక్కడ కూడా 1B రావట్లేదు. ఈరోజు రైతులు తాలూకా కష్టాలు ఎవరు తీరుతారని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఏదైతే గతంలో రీసర్వే చేశారో ఆ రీసర్వే ప్రాప్తంగా రైతులకు ఉన్న భూమి ఎంత భూమి ఉందో అంత భూమి 1B వచ్చేదాకా ఎల్పీ నెంబర్ అన్ని సరిచేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు రైతులందరితో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. లేని ఏళ్ల ఈ రైతులతో కలిసి పెద్ద ఎత్తున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే రెండు ఎకరా ఉన్న భూముల రైతులు 1B సరిగ్గా రాకపోవడం లేక ఆ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అమ్ముకోవడానికి భూములు ఉన్నప్పటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ తీర్చే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో ఏదైతే రీసర్వే చేశారో ఆ పంచాయతీలో ఉన్న రైతులందరితో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.